హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, సో మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి నుండి ఆగస్టు వరకు ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలు మంత్ వైజ్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోలు చూసిన తర్వాతనే ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో చూడండి. ఎందుకంటే ఇది ఒక సీక్వెన్స్ మాదిరిగా ఉంటుంది. సీక్వెన్స్ మాదిరిగా ఉంటుంది కాబట్టి మీరు ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే బిఫోర్ వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. సో టాపిక్‌లోకైతే వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో చాలామంది మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోలైతే చూస్తున్నారు. సో మీకు మేమిచ్చేటువంటి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కాస్త బూస్టింగ్‌గా ఉంటుంది. ఓకే. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము, కేంద్ర క్యాబినెట్ ఒక మిషన్‌కు ఆమోదం తెలపడం జరిగింది. సో దాని పేరేంటంటే వీనస్ ఆర్బిటర్ మిషన్. సో వీనస్ అంటే మీకు తెలుసు కదా, శుక్రగ్రహానికి సంబంధించినది. సో దీనికి సంబంధించి ఒక ఆర్బిటర్ మిషన్‌కు కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చూద్దాం. శుక్రగ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను వీనస్ ఆర్బిటర్ మిషన్‌ను ఈ యొక్క అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది అని అంటారు మీకు. సో ఆన్సర్ వచ్చేసి 2024 సెప్టెంబర్ 18న. సో 2024 సెప్టెంబర్ 18న ఈ యొక్క వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ యొక్క వీనస్ ఆర్బిటర్ మిషన్‌ను అమలు చేయనున్నారు. సో 2028 మార్చిలో దీన్ని చేపట్టే అవకాశాలున్నాయి. సో ఇది కూడా ఇంపార్టెంటు. ఏ సంవత్సరం నాటికి దీన్ని లక్ష్యం పెట్టుకున్నారంటే 2028 మార్చి. ఓకే. శుక్రగ్రహం కక్షలోకి సైంటిఫిక్ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించాలని నిర్ణయించడం జరిగింది. సో ఈ మిషన్‌కు దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు అనేది కూడా అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. 1236 కోట్లు. సో 1236 కోట్ల రూపాయలను ఈ యొక్క వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడింది రీసెంట్‌గా. సో ఇందులో 824 కోట్లతో స్పేస్ క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ యొక్క 1236 కోట్ల రూపాయలలో ఈ యొక్క 824 కోట్లతోనే కేవలం ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్‌ను తయారు చేయనున్నారు. అభివృద్ధి చేయనున్నారు. ఓకే. సో ఇంపార్టెంట్ చూడండి అది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్‌కు కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్‌గా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రీసెంట్ అప్డేట్ కాబట్టి. సో చూద్దాం, వివరాల్లోకెళ్దాం. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటారు. ఎన్‌జీఎల్‌వి ఒక్కోసారి ఫుల్ ఫార్మ్ కూడా అడుగుతారు. పాక్షిక పునర్వినియోగ తదుపరి తరం లాంచ్ వెహికల్ అని పిలుస్తారు యాక్చువల్లీ దాన్ని తెలుగులో. ఇంగ్లీష్‌లో అయితే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటారు. సో దీన్ని ఫుల్‌గా ఏమని చెప్తారంటే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ సూర్య అనేటువంటి దానికి ఆ యొక్క అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే 2024 సెప్టెంబర్ 18న ఆమోదం తెలపడం జరిగింది. సో ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 కంటే 3 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ యొక్క 3 రెట్లు అధికంగా పేలోడ్‌ను ఈ యొక్క న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అయితే మోసుకెళ్ళగలదు. మార్క్ 3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50% మాత్రమే పెరుగుతుంది. ఇలాంటివి కూడా డిజిట్స్ కూడా ఇంపార్టెంట్. ఎంత శాతం పెరుగుతుంది? ఎంత శాతం తగ్గుతుంది? అలాగే మార్క్ 3 కంటే ఎన్ని రెట్లు అధిక పేలోడ్‌ను ఈ యొక్క న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ మోసుకెళ్ళగలదు? ఇలాంటివంతా డేటా అంతా కూడా ఇంపార్టెంట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఓకే. ఈ ప్రాజెక్ట్‌కి కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించిందంటే 8,240 కోట్ల రూపాయలను ఎన్‌జీఎల్‌వి ప్రాజెక్ట్ కోసం కేంద్ర క్యాబినెట్ అయితే ఇటీవలే ఆమోదం తెలిపింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే. సో 30 టన్నుల వరకు మోసుకెళ్లే సామర్థ్యంతో దీన్ని తయారు చేస్తున్నారు. న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్‌ను లో ఎర్త్ ఆర్బిటర్ లియో అని పిలుస్తారు దాన్ని. లియో. ఓకే. ఇంపార్టెంట్. 30 టన్నుల వరకు మోసుకెళ్లే సామర్థ్యం ఉంది దీనికి. నెక్స్ట్ బాస్ అండ్ గగన్యాన్ మిషన్. గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ డిస్కస్ చేస్తున్నటువంటి ఈ 3 టాపిక్‌లనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు. సో ఇక్కడ గగన్యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్, దాన్ని బాస్ అని పిలుస్తారు. బాస్ అని పిలుస్తారన్నమాట. భారతీయ అంతరిక్ష స్టేషన్ మొదటి మాడ్యూల్ BAS-1 అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఏ రోజున ఆమోదం తెలిపింది అని అడుగుతారు. 2024 సెప్టెంబర్ 18నైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కేంద్ర క్యాబినెట్. సో గగన్యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి 8 మిషన్‌లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 8 మిషన్స్ అన్నమాట. 2028 సో చివర్లో 8 ఉంది.
ఎన్ని మిషన్లు అంటే 8 మిషన్లు. సో, గగన్‌యాన్‌కు 20,193 ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించిందంటే 20,193 కేటాయించింది. అలాగే కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా మరో 11,170 కేటాయించింది. సో, ఇంపార్టెంట్ చూడండి. మొదటగా 20,193 ఈ యొక్క గగన్‌యాన్ ప్రాజెక్టుకు కేటాయిస్తే, కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా 11,170 కేటాయించింది. సో, బాస్ అనేదేంటంటే భారతీయ స్వంత అంతరిక్ష స్టేషన్ పేరు. 2035 నాటికైతే దీన్ని ఏర్పాటు జేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి చాలా సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ యొక్క భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను ఏ సంవత్సరంలోగా ఏర్పాటు చేసిన చాలా సందర్భాల్లో, చాలా వేదికల్లో చెప్పారు. సో, 2035 నాటికైతే ఈ యొక్క భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే అంతరిక్ష కేంద్రాలున్నాయి అంతరిక్షంలో. సో, ఒకటొచ్చేసి ఐఎస్ఎస్ అమెరికా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఐఎస్ఎస్ అని పిలుస్తారు మనము. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రము. అలాగే తియాన్‌గాంగ్. సో, చైనా యొక్క అంతరిక్ష కేంద్రం పేరేంటంటే తియాన్‌గాంగ్. సో, ప్రెజెంట్ ఇప్పటి వరకు ఈ 2 మాత్రమే ఉన్నాయి. అయితే భారతదేశం 2035 నాటికి సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేటువంటి పేరుతో ఏర్పాటు చేయనుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్. మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి అనేటువంటి అంశాలు ఏవైతే వస్తాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో అది డెఫినిట్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్. సో, దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి స్పేస్ వాక్ చేసినటువంటి మొట్టమొదటి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్ అలాగే టెక్నాలజీ వ్యాపారవేత్త అయినటువంటి జెర్డ్ ఐజాక్ మ్యాన్. సో, గుర్తుపెట్టుకోండి. సింపుల్‌గా మీరు గుర్తుండాలంటే ఎక్కువ కాలం ఐజాక్ న్యూటన్ అని గుర్తుపెట్టుకోండి. ఐజాక్ న్యూటన్. ఎందుకంటే ఆ పేరు బాగా మనకు మైండ్‌లో ఫిక్స్ ఉంటుంది కదా! సో, ఇక్కడ ఐజాక్ న్యూటన్ కాదు. బట్ మీకు అలా గుర్తుండడం కోసం చెప్తున్నాను. జెర్డ్ ఐజాక్ మ్యాన్ వాస్తవానికి పేరు. అతని స్థానంలో మనం ఐజాక్ న్యూటన్ తీసుకుందాం. ఓకే. ఎందుకంటే పేర్లు కన్‌ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. ఐజాక్ న్యూటన్ కూడా ఉంటుంది ఒక్కోసారి ఆప్షన్‌లో. సో, ఇక్కడ మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసినది ఎవరంటే జెర్డ్ ఐజాక్ మ్యాన్. ఐజాక్ న్యూటన్ లాగా ఐజాక్ మ్యాన్ అన్నమాట. ఓకే. ఏ రోజున జరిగిందంటే ఇది సెప్టెంబర్ 12, 2024. సో, భూమి నుండి దాదాపు 7,000 కిలోమీటర్ల ఎగువన డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్స్ నుండి బయటకు వచ్చి దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో ఈ యొక్క ఐజాక్ మ్యాన్ అని గుర్తుపెట్టుకుందాం. ఓకే. ఐజాక్ మ్యాన్ దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించడం జరిగింది. అందుకని ఫస్ట్ పర్సన్‌గా వార్తలు నిలిచారు. మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించినటువంటి తొలి వ్యక్తి. సో, ఇక్కడ అక్కడి నుండి భూమిని తలకించడం జరిగింది. సో, చూడడం జరిగిందనమాట. ఈయన ఐజాక్ మ్యాను 700 కిలోమీటర్ల ఎత్తు లేదా దాన్ని 435 మైళ్ళ ఎత్తులో నుండి చూడడం జరిగింది. ఒకవేళ మాక్సిమం ఎత్తు ఈ యొక్క ప్రాజెక్ట్ మాక్సిమం ఎత్తొచ్చేసి 1400 కిలోమీటర్లు. ఒక్కోసారి ఇలాంటివి కూడా అడుగుతారు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఎత్తు మాక్సిమం వచ్చేసి 1400 కిలోమీటర్లు. ఒకవేళ మైళ్ళు అని చెప్పినట్లయితే 870 మైళ్ళు. సో, ఇక్కడ చూద్దాం ఐజాక్ మ్యాన్ తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజినీర్ అయినటువంటి సారా గిల్లిస్. ఈమె స్పేస్ వాక్ చేయడం జరిగింది. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. సో, మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ అంతరిక్ష చేసేటువంటి ప్రాజెక్ట్‌లో ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు. 4 మెంబర్స్ ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి వచ్చేసి జెర్డ్ ఐజాక్ మ్యాన్ అని చెప్పొచ్చు. ఒకవేళ సెకండ్ పర్సన్ వచ్చేసి సారా గిల్లిస్. తర్వాత మరో ఇద్దరున్నారు. వారి పేర్లు కూడా చూద్దాం ఇక్కడ. స్పేస్ ఎక్స్ తలపెట్టినటువంటి పోలారిస్. సో, ఇక్కడ చూద్దాం. మొదటగా ఆ నలుగురు పేరు చూద్దాం. జెర్డ్ ఐజాక్ మ్యాన్ ఈయన వ్యాపారవేత్త, అలాగే ఇండస్ట్రియలిస్ట్, బిలియనీరు. సారా గిల్లిస్, అలాగే అన్నా మోనోన్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి జెర్డ్ ఐజాక్ మ్యాన్. సెకండ్ పర్సన్ వచ్చేసి సారా గిల్లిస్. ఈమె వుమెన్. అలాగే అన్నా మెనోన్ వచ్చేసి థర్డ్. ఫీమేల్స్ అన్నమాట. ఈమెయిల్ వచ్చేసి వీళ్ళిద్దరూ కూడా సారా గిల్లిస్ అండ్ అన్నా మెనన్ వచ్చేసి ఫీమేల్స్. అలాగే స్క్వాట్ కిడ్ వచ్చేసి దీనికి పైలట్‌గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైనటువంటి స్పేస్ వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ యొక్క సంస్థ వ్యాపారకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ఈ నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సన్ అయితే జెర్డ్ ఐజాక్ మ్యాన్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఓకే. నెక్స్ట్ టాపిక్. ఎంపాక్స్ తొలి టీకాకు అనుమతి. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎందుకంటే ఎంపాక్స్‌కు తొలి టీకాకు అనుమతి ఇవ్వడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. చూద్దాం. డెన్మార్క్‌కు చెందినటువంటి సంస్థ బవేరియన్ నోర్డిక్ సంస్థ
తయారు చేసినటువంటి వ్యాక్సిన్‌ను వినియోగించడానికి తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలపడం జరిగింది. సో, తాజా నిర్ణయంతో వ్యాక్సిన్‌ను గావి అలియన్స్‌తో పాటు యూనిసెఫ్ వంటి సంస్థలు కొనుగోలు చేయడానికి వీలవుతుందన్నమాట. తయారీ సంస్థ ప్రస్తుతం ఒకే ఒకటుంది కాబట్టి కేవలం గావి అలయన్స్ అలాగే యూనిసెఫ్‌లు మాత్రమే ఈ యొక్క బవేడియన్ నోర్డిక్ సంస్థ తయారు చేసినటువంటి టీకాకు ఎంపాక్స్ టీకాకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కేవలం ఈ 2 సంస్థలు మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం ఒకే ఒక్క సంస్థ మాత్రమే వీటిని తయారు చేస్తుంది కాబట్టి. భవిష్యత్తులో చాలా సంస్థలు, చాలా దేశాలు వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సో, ఇక్కడ 18 ఏళ్ల వయసు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ను 2 డోసుల్లో ఇవ్వాలి. అంతకంటే తక్కువ వయసున్న వారికి టీకా ఇచ్చేందుకు అనుమతి లేకపోయినప్పటికీ కూడా వ్యాధి ముప్పు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చిన్నారులు, యుక్త వయసు వారికి దీన్ని ఇవ్వవచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఒక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ యొక్క ఎంపాక్స్ వైరస్ దీన్ని ఎంవీఏబిఎన్ అనేటువంటి ఒక బ్రాండ్‌తో ఎంపాక్స్ అనేటువంటి బ్రాండ్‌తో దీన్ని విడుదల చేస్తారు. 18 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళకి మాత్రమే. సో, ఈ యొక్క వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 8 వారాల వరకు ఉంచవచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఇంపార్టెంట్ ఇలాంటివి. సో, ఈ యొక్క వ్యాక్సిన్ పరీక్షల ఫలితాల్లో మొదట డోసు వేస్తే 76% అలాగే సెకండ్ డోస్ వేస్తే 82% వైరస్‌పై ప్రభావం చూపి రక్షిస్తుందన్నమాట. సో, ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒకసారి చూసుకుంటే దీని ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అధనోమ్ ఉన్నారు. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవాలో ఉంటుంది. అండ్ ఇది 1948లో ఏర్పడింది. ఓకే. నెక్స్ట్ ఐసీజీ సముద్ర ప్రతాప్. ఐసీజీ అంటే మీకు ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నమాట. సో, ఈ యొక్క ఐసీజీ సముద్ర ప్రతాప్‌ను ఇటీవలే లాంచ్ చేయడం జరిగింది. సాగర్ జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా ఈ యొక్క 2,500 కోట్లతో గోవా నౌక నిర్మాణ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ అని పిలుస్తారు. ఈ యొక్క సంస్థ నిర్మించినటువంటి ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్‌ను రక్షణ శాఖ ఐసీజీకి అప్పగించడం జరిగింది. ఇదొచ్చేసి కేవలం పొల్యూషన్ కంట్రోల్ వెసెల్ అన్నమాట. పొల్యూషన్ కంట్రోల్ వెసెల్. సో, దీని యొక్క పొడవు వచ్చేసి 114 మీటర్లుంటుంది. వెడల్పు వచ్చేసి 16 మీటర్లుంటుంది. అలాగే బరువు వచ్చేసి సుమారు 4,170 టన్నులుంటుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్. కోవిడ్-19కు నాసికా టీకా. సో, నాసికా అంటే ఇక్కడ ఏంటంటే ముక్కులో నుండి పంపించేటువంటి ఒక టీకా అన్నమాట. సో, కోవిడ్ నుండి రక్షణ కోసము ముక్కు ద్వారా తీసుకునే చుక్కల టీకా. దాన్ని నాసికా టీకా అని కూడా పిలుస్తారు. అభివృద్ధి చేసినట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ ఐఐఎల్ వెల్లడించడం జరిగింది. సో, ఆస్ట్రేలియాకు చెందినటువంటి గ్రిఫిత్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఐఐఎల్ అండ్ గ్రిఫిత్ యూనివర్సిటీ 2 కూడా ఒప్పందం కుదుర్చుకొని ఆ యొక్క భాగస్వామ్యంతో దీన్ని ఈ యొక్క కోవిడ్-19 టీకాను తీసుకురావడం జరిగింది. దీన్ని బూస్టర్ డోస్‌గా ఉపయోగించేందుకు వీలుంటుంది ఫ్రెండ్స్. ఓకే. బూస్టర్ డోస్. నెక్స్ట్ మూడవ అణు జలాంతర్గామి త్వరలో. సో, ఇప్పటికే 2 అణు జలాంతర్గాములు సొంతంగా భారతదేశం స్వదేశీయంగా రెండింటిని లాంచ్ చేయడం జరిగింది. స్వదేశీయంగా నిర్మించింది. అండ్ మూడవది కూడా త్వరలో లాంచ్ కానుంది. సో, వాటి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. స్వదేశీయంగా నిర్మిస్తున్నటువంటి మూడవ జలాంతర్గామి పేరేంటంటే ఐఎన్ఎస్ అరిదమన్. సో, ఇక్కడ చూడండి ఈ యొక్క స్వదేశీ సంస్థలు నిర్మించినటువంటి పేర్లతో అరి, అరి, అరి అని అరి అనేటువంటి పేరుతో ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలం ఇండియాలోనే స్వదేశీయంగా నిర్మించారు. సో, ఫస్ట్ వచ్చేసి స్వదేశీయంగా నిర్మించినటువంటి తొలి అణు జలాంతర్గామి పేరొచ్చేసి ఐఎన్ఎస్ అరిహంత్. అలాగే రెండోదొచ్చేసి ఐఎన్ఎస్ అరిఘాట్. మూడవదొచ్చేసి ఐఎన్ఎస్ దమన్. సో, ఐఎన్ఎస్ అరిదమన్ వచ్చేసి త్వరలో లాంచ్ కానుంది. ఈ యొక్క ఐఎన్ఎస్ అరిహంత్ అలాగే ఐఎన్ఎస్ అరిఘాట్లు ఆల్రెడీ లాంచ్ కావడం జరిగింది. ఓకే. కమిషన్ చేయడం జరిగింది ఇండియన్ నేవీలోకి. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ యొక్క ఐఎన్ఎస్ అరిహంత్ గాని, ఐఎన్ఎస్ అరిఘాట్ గాని, ఐఎన్ఎస్ అరిదమన్ ఈ 3 కూడా వైజాగ్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. వైజాగ్ ఆధ్వర్యంలో. నెక్స్ట్ మంచు కింద దాగినటువంటి ప్రాచీన వైరస్‌లు. సో, ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా వైరస్‌లు కూడా మార్పులకు లోనవుతాయని టిబెట్‌లో ఉన్నటువంటి గులియా హిమనదంలో అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపినటువంటి పరిశోధనలో తేలింది. సో, ఈ యొక్క హిమని నదంలో ఏంటంటే ఇక్కడ చాలా ఏళ్ల కిందటి నుంచి చాలా ఏళ్ల నాటి ప్రాచీన వైరస్‌లు ఒక మంచు కింద బయటపడినాయి. దాదాపు ఇక్కడ 1700 వైరస్ జాతులను కనుక్కున్నారు. ఎక్కడ కనుగొన్నారంటే టిబెట్ గులియా హిమన్ నగరంలో. ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే అమెరికన్ శాస్త్రవేత్తలు. ఓకే. నెక్స్ట్ కీళ్ళ వాతానికి హైడ్రోజెల్. సో, ఇక్కడ కీళ్ళ నొప్పులు అంటే దాన్ని మనం ఆర్థరైటిస్ అని పిలుస్తారు. లేదా కీళ్ళ వాతం అని కూడా పిలుస్తారు. సో, ఈ యొక్క కీళ్ళ వాతానికి సంబంధించి చైనా శాస్త్రవేత్తలు ఒక
హైడ్రోజెల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది. హైడ్రోజెల్‌ను. సో, ఇదేంటంటే ఈ యొక్క కీళ్ళవాతాన్ని శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ యొక్క కీళ్ళవాతానికి సంబంధించి హైడ్రోజెల్‌ను తయారు చేశారు. ఓకే. నెక్స్ట్ రష్యా నిఘా తిమింగలం. రష్యా నిఘా తిమింగలం అయితే వార్తలు నిలిచింది. దాని పేరేంటంటే హ్వాల్దిమిర్. హ్వాల్దిమిర్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన హ్వాల్దిమిర్ అనేది ఏ దేశానికి చెందిన నిఘా తిమింగలంగా పరిగణిస్తున్నారంటే రష్యా దేశానికి సంబంధించినది. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో, 1.45 లక్షల కోట్ల ఆయుధ కొనుగోళ్లకు కేంద్ర క్యాబినెట్ అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. రూపాయలు 1.45 లాక్స్ అన్నమాట. లక్షల కోట్ల రూపాయలు. మొత్తం మీద 10 రకాల సాధన సంపత్తి సమీకరణకు ఉద్దేశించి ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో 99% దేశీయ సంస్థల నుండే సేకరించినట్లు రక్షణ శాఖ తెలిపింది. సో, ఇంతవరకు విదేశాల నుండి ఈ యొక్క ఆయుధాలను దిగుమతి చేసుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ ఈ యొక్క 1.45 లక్షల కోట్లలో 99% కేవలం స్వదేశీ సంస్థల నుండే సేకరించినట్లు రక్షణ శాఖ అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతంగా కావడం జరిగింది సెప్టెంబర్ 6న. సో, దానికి సంబంధించి చూద్దాం. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత్ విజయవంతంగా పరీక్షించింది సెప్టెంబర్ 6న. సో, ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ యొక్క క్షిపణి ప్రయోగం అయితే జరిగింది. అగ్ని-4 క్షిపణి యొక్క లక్ష్య పరిధి వచ్చేసి 4000 కిలోమీటర్లు ఉంటుంది. సో, దీన్ని భారత న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో భాగమైనటువంటి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నిర్వహించింది. సో, ఈ యొక్క క్షిపణి 20 మీటర్లు ఉంటుందన్నమాట. 1000 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. 1000 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. ఓకే. నెక్స్ట్. సో, ప్రపంచంలోనే న్యూక్లియర్ ఆధారిత గడియారాన్ని తయారు చేశారు. సో, ఎవరంటే ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్‌ను అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు తయారు చేశారు. సో, మీకు ఎగ్జామ్‌లో ఇలా అడుగుతారు. ఇటీవలే మొట్టమొదటి ప్రపంచంలో తొలి న్యూక్లియర్ క్లాక్‌ను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఒకవేళ స్పెసిఫిక్‌గా ఏ యూనివర్సిటీ అంటే మాత్రం యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అన్నమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్. ఇండియన్ నేవీ అలాగే సౌత్ ఆఫ్రికా నేవీల మధ్య ఒక కీలకమైనటువంటి ఒప్పందం జరిగింది. సో, ఏంటంటే డీఎస్ఆర్‌వి అనేటువంటి టెక్నాలజీను ఈ యొక్క ఇండియన్ నేవీ సౌత్ ఆఫ్రికా నేవీకి అప్పగిస్తుంది. సో, ఏంటంటే సముద్రంలో జలాంతర్గాములు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రమాదంలో ఉన్నటువంటి జలాంతర్గాములను వెతకడము లేదా వాటిని సేవ్ చేయడము వాటికి ఉపయోగపడేది ఒక డీఎస్ఆర్‌వి టెక్నాలజీ అన్నమాట. సో, డీఎస్ఆర్‌వి టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే డీఎస్ఆర్‌వి డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్. సో, ఇటీవలే ఏ దేశ నేవీకి భారతదేశానికి చెందినటువంటి డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్‌ను ఈ యొక్క టెక్నాలజీని అందించడానికి ఒప్పందం కుదిరిందంటే సౌత్ ఆఫ్రికా నేవీ. సో, వాస్తవానికి ఈ యొక్క డీఎస్ఆర్‌వి టెక్నాలజీని భారతదేశము 2018 నుండి బ్రిటన్ నుండి దిగుమతి చేసుకొని వినియోగిస్తుంది. సో, డీఎస్ఆర్‌వి టెక్నాలజీ అనేది వాస్తవానికి బ్రిటన్ దేశానికి సంబంధించినది. మన దేశం దిగుమతి చేసుకుంది. అయితే ఈ యొక్క డీఎస్ఆర్‌వి టెక్నాలజీని ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నేవీకి కూడా ఇవ్వాలని మన భారతదేశం ఇండియన్ నేవీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే. నెక్స్ట్. చంద్రకంపాలకు కారణాలు ఏంటి అని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అన్వేషిస్తూ ఉన్నారు. అయితే చాలా అంశాలను విశ్లేషించిన తర్వాత ఒక కీలకమైనటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది ఇస్రో. ఏంటి అనేది చూద్దాం. సో, గతంలో జరిగినటువంటి ఉల్కాపాతాలు గాని, అలాగే ఉపరితల ఉష్ణోగ్రతల్లో విపరీతమైనటువంటి తేడాలు గాని, చంద్రగర్భంలో ప్రకంపనలకు కారణమవుతున్నాయని ఇస్రో తేల్చింది. సో, ఇక్కడ చంద్రయాన్-3 తీసుకెళ్ళినటువంటి చంద్ర కంపన పరికరం ఇంపార్టెంట్. ఇల్సా అని పిలుస్తారు. సో, గుర్తుపెట్టుకోండి. మీకు ఆదిత్య L1లో కొన్ని మీకు పరికరాల గురించి అలాగే చంద్రయాన్-3లో కూడా చాలా పరికరాల గురించి మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓల్డ్ వీడియోస్ ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూడండి. ఇవన్నీ కూడా పరికరాలు మీకు పేలోడ్స్ గాని, లేదంటే పరికరాల గురించి డిస్కస్ చేసాం అక్కడ. సో, ఇక్కడ ఇల్సా అనేటువంటి ఒక చంద్ర కంపన పరికరం ఏం చేసిందంటే వీటికి కారణాలను ఈ యొక్క చంద్ర మండలంలో ఈ యొక్క కంపనాల గురించి విశ్లేషించిందనమాట. సో, ఇల్సా అంటే ఏంటంటే ఐఎల్ఎస్ఏ అంటే ఏంటంటే ద ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సైస్మిక్ లేదా సిస్మిక్ అని పిలుస్తారు. యాక్టివిటీ. సిస్మిక్ యాక్టివిటీ పేలోడ్ అన్నమాట. ఈ యొక్క పేలోడ్ అనేది ఈ యొక్క చంద్ర కంపనానికి సంబంధించి ఇన్ఫర్మేషన్‌ను విశ్లేషించింది. సో, అక్కడ సైస్మిక్ సమాచారాన్ని ఇల్సా సేకరించిందన్నమాట.
చంద్రుడిపై ఉపరితల చలనాలను రికార్డ్ చేయడం జరిగింది ఈ యొక్క ఇల్సా. యూఎస్ఏ తర్వాత ఇస్రోనే ఈ యొక్క రికార్డును చేయడం జరిగింది. అపోలో యాత్ర యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గతంలో అపోలో యాత్ర చేపట్టిన తర్వాత చాలా ఏళ్ల తర్వాత చంద్ర కంపనాలకు సంబంధించి ఈ యొక్క ఇల్సా అనేది లేదా ఇస్రోకు సంబంధించిన ఇల్సా వీటికి గల కారణాలను వెల్లడించడం జరిగింది. అండ్ రోవర్‌లో ఉన్నటువంటి ఇల్సా చంద్రుడి ఉపరితలంపై 218 గంటల పాటు కార్యకలాపాలు సాగించి 190 గంటల సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇంపార్టెంట్ ఇల్సా అనేటువంటిది చూడండి ఇక్కడ. ఇల్సా ఫుల్ ఫార్మ్ అడగొచ్చు మీకు. నెక్స్ట్ 22వ వరుణ విన్యాసాలు. మీకు మరోసారి ఈ యొక్క విన్యాసాలకు సంబంధించి మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో జనవరి నుంచి మార్చి వరకు డిస్కస్ చేసాం. అండ్ మిగిలిన నెలలకు సంబంధించిన విన్యాసాలు కూడా ఒక సెపరేట్ వీడియోలో మీకు డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వరుణ విన్యాసాలంటే ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి? భారతదేశం అలాగే ఫ్రాన్స్ దేశాల మధ్య జరుగుతాయి. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్షయవ్యాధికి సరికొత్తమైనటువంటి బామ్ లేదా పామ్ అనేటువంటి చికిత్సకు కేంద్ర కేబినెట్ అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం జరిగింది. సో బామ్ అనేటువంటి చికిత్స దేనికి సంబంధించినదంటే ఈ యొక్క క్షయవ్యాధి నిర్మూలనకు సంబంధించింది. సో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దీన్నైతే తీసుకొస్తున్నారు. బామ్ లేదా పామ్ అనేటువంటి ఒక చికిత్స. సో బామ్ అంటే ఏంటంటే బీపీఏఎల్ఎం అనమాట. సో ఇక్కడ చూద్దాం. బీపీఏఎల్ఎం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 4 వ్యాధులుంటాయి. సో 4 ఔషధాలుంటాయి. వాటిలో నుండి అన్నీ కలిపే బామ్ అని పిలుస్తారు దాన్ని. సో బి అంటే బెడాక్విలైన్, పి అంటే ప్రిటోమాడిడ్, ఎల్ అంటే లైన్జోలిడ్, అలాగే మోక్సిఫ్లోక్సాసిన్. ఈ 4ని కలిపే బామ్ అనేటువంటి ఒక చికిత్సా విధానాన్ని తీసుకురావడం జరుగుతుందనమాట. సో బామ్ చికిత్సా విధానం మునుపటి ఎండిఆర్ టీబీ అనేటువంటి చికిత్స కంటే సురక్షితమైనదిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు. సో మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఐఐటీలకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది జనవరి నుంచి మార్చి వరకు. సో మరొక వీడియోలో మనము ఈ ఐఐటీలకు సంబంధించి రిమైనింగ్ మంత్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు, వాస్తవానికి ఇండియన్ సైన్స్ బెంగుళూరు అనేది ఐఐటీ మాదిరిగానే పనిచేస్తుంది బెంగుళూరులో. ఎందుకంటే కర్ణాటకలో ఐఐటీ లేదు. ఐఐటీ స్థానంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు ఉంటుంది. సో కాబట్టి మనం ఈ టాపిక్‌ను ఐఐటీలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ టాపిక్ మంకీ పాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ. సో మంకీ పాక్స్ సంబంధించి మనం ఒక సెపరేట్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్‌లో. సో మీరు అక్కడ పూర్తిగా చదవండి. ఇక్కడ మనం క్లారిటీగా ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసును గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించినటువంటి క్లౌడ్ 1 రకం దేశంలో నమోదు కాలేదు. అయితే క్లౌడ్ 2 మాత్రమే నమోదైందని, ఇది అంత ప్రమాదకారి కాదని తెలపడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క క్లౌడ్ 1 రకం కూడా ఆమోదం తెలపడం జరిగింది. క్లౌడ్ 1 రకం అనేటువంటి ఒక వైరస్ కూడా దేశంలో నమోదైనట్లు ఈ యొక్క కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్. సో ఇక్కడ అడుగుతారు, దేశంలో మొదటి మంకీ పాక్స్ వైరస్ ఏ రాష్ట్రంలో నమోదైందంటే హర్యానాలో ఉన్నటువంటి హిసార్ పట్టణానికి చెందినటువంటి 26 ఏజ్ యువకుల్లో ఈ యొక్క మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ వైరస్ సోకడం జరిగింది. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ ఐఐఆర్ అని పిలుస్తారు దాన్ని. ఐఐఎల్ అని పిలుస్తారు. దానికి సంబంధించి జికా టీకా త్వరలో రానుంది. సో ఇక్కడ ఐఐఎల్ అలాగే ఐసీఎంఆర్ మధ్య ఒప్పందం కుదిరింది. ఏంటంటే హైదరాబాద్ వివరాలకు వెళ్తే హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ జికా వైరస్ టీకా అభివృద్ధికి ఐసీఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకుంది. మీకు ఒక్కసారి ఎగ్జామ్లో అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్. ఏ 2 సంస్థల మధ్య జికా టీకా అభివృద్ధి కోసం ఒప్పందం కుదిరిందంటే ఐఐఎల్ అండ్ ఐసీఎంఆర్. ఓకే. సో ఈ యొక్క వ్యాక్సిన్ మన దేశంలో మొదటి కోడాన్ డి ఆప్టిమైజ్డ్ లైవ్ అట్యూన్యూమేటెడ్ జికా వైరస్ టీకాగా అవుతుందన్నమాట. మొట్టమొదటిది కోడాన్ డి ఆప్టిమైజ్డ్ లైవ్ అటెన్యూయేటెడ్ జికా వైరస్ టీకా. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో చంద్రయాన్ 4కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పటివరకు మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఈ 3 ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందనమాట ఇస్రో. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఈ 3 ప్రాజెక్టులు ఏ సంవత్సరంలో వరుసగా చేపట్టడం జరిగింది? సో మీకు ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ తెలియజేయండి. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఏ సంవత్సరాల్లో చేపట్టారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఇంపార్టెంట్ అనమాట ఇది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్‌లో ఆన్సర్‌ను తెలియజేయండి. ఓకే.
ఇక్కడ చంద్రయాన్ 4కు సంబంధించి కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చంద్రయాన్ 4కు యొక్క కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో చందమామ పైకి భారత వ్యోమగాములను పంపించి అక్కడ నమూనాలు సేకరించి క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి చంద్రయాన్ 4 మిషన్‌కు కేంద్ర క్యాబినెట్ 2024 సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపింది. వాస్తవానికి వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు, అలాగే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్‌కు, అలాగే అలాగే చంద్రయాన్‌కి సంబంధించి, అలాగే చంద్రయాన్ 4కి సంబంధించి ఇవన్నిటికి కూడా కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే 2024 సెప్టెంబర్ 18న. 2024 సెప్టెంబర్ 18న. సో, ఈ యొక్క ప్రాజెక్టుకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించిందంటే 2,104 రూపాయలు. దాదాపు 2,104 రూపాయలను ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ చంద్రయాన్ 4కు ఆమోదం కేటాయించడం జరిగింది. ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటివి అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఇవి ఫ్రెండ్స్ మీకు 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.